కూటమి పాలనలో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మిర్చి పంటను గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోరుబాటు కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. వత్సవాయి మండలం మక్కపేటలో మిర్చి పంట కల్లాలతో పాటు తెగులు కారణంగా దెబ్బతిన్న పంటను నేతలు పరిశీలించారు. మిర్చి రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులను అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పని రైతులు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారు, మమ్మల్ని ఆదుకునేవారు. ఈ రోజు మాకు 20,000 ఇస్తారని చెప్పని మమ్మల్ని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈ రోజు మాకు ₹1 గారు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. మరి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మాకు పెంటాకి దాదాపుగా 20,000, 22,000 వస్తే ఈ రోజు 10,000 గా రాని పరిస్థితి ఈ రోజు మా మిర్చి రైతులు ఒక ఇబ్బంది పడతారని చెప్తాం. అదేవిధంగా పంట నష్టపోతే దాదాపుగా ₹49,500 జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆర్థికంగా మాకు అండగా ఉండేవారు. ఈ రోజు ఇదివరకు ప్రభుత్వమే మా తరపున ఇన్సూరెన్స్ చేసేది. మేము కేవలం సచివాలయాలకు వెళ్ళి కాగితాలు పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఈ రోజు మాకు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు కానివ్వండి, మా గురించి పట్టించుకునే వాళ్ళు కానివ్వండి, మా సమస్యలు పట్టించుకునే ఏ అధికారి, ఏ శాసనసభ్యుడు, ఏ నాయకుడు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో లేరు అని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్క రైతు గారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.